First row children, get ready for prayer. Close your eyes, all of you. పరిశుద్ర ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దయగల రాజా, గొప్ప దేవానికి వందనాలు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నిన్నటి దినంన మాకు తోడుగా ఉండి ప్రభానైనా నీ కృప చేత మమ్మల్ని నడిపించి ప్రభానైనా నీ అభిషేకంతో ప్రభా నిన్న సక్సెస్ఫుల్గా జరగడానికి సహాయం చేశారు. ఈ ఉదయకాలంలో మేమందరం మీ పాద సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అయా, వి ఆస్క్ యువర్ ప్రెజెన్స్ ఓ లార్డ్. మీ సన్నిధి మాకు దయచేయండి. మీ సన్నిధిలో మేమందరం ఆనందించినట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. ప్రభా, ఈ చిన్న బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో సాంగ్స్ పాడి ప్రేయర్ చేయబోతుండగా తండ్రి, మీ కృప చూపించండి. మీ యొక్క ప్రెజెన్స్, మీ యొక్క అభిషేకం వారి పైన ఉంచండి ప్రభా. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో మేము ఆరాధించినట్లుగా సహాయం చేయండి. ఇవాళ జరగనున్న ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. వర్షిప్ టీమ్ని ప్రభా మీ పాదాలకు అప్పగించుకున్నాం తండ్రి. నీ బిడ్డలు ప్రభా నాయన అనేక మంది పిల్లలకి ప్రభా ఎంతో బ్లెస్సింగ్గా ఉంటుండగా ఈరోజు అత్యున్నతమైన నీ ఆత్మ కృంభరింపుతో వారిని ఇంకా నడిపించండి ప్రభా. టీచర్స్ అందరినీ మీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా. వారి ప్రభా పిల్లలతో మాట్లాడుతుండగా మీ మాటలు వారి నోటిన నింపి ప్రభా నాయన నీ అభిషేకం వారి ద్వారా పిల్లల పైనకు వచ్చినట్లుగా నీ కృప చూపించండి. ఇక్కడ వాలంటీర్స్ ప్రభా నాయన తండ్రి, అలాగే మీడియా టీం అంతా నీ సమస్తాన్ని నీ చేతికి అప్పగించుకున్నాం తండ్రి. ఈ దినమంతా మీరు తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. So all of you stand up in your places. Take one hand distance. Move back. Take one hand distance and move back. Are you all ready? Once again, are you all ready? Very good. Good morning, Pillalu. How are you doing today? బాగున్నారా? కొంతమంది సైలెంట్గా ఉన్నారు. బాయ్స్, ఐ వాంట్ యువర్ అటెన్షన్ దిస్ మార్నింగ్. హలో 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 గర్ల్స్, హలో హలో. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ టుడే? అందరు ఎల్లోలో కనపడుతున్నారేంటి? ఈరోజు డ్రెస్ కోడ్ ఎల్లో. ఎల్లో దేనికి రిప్రజెంట్ చేస్తుంది? మీకు తెలుసా? పరలోకానికి రిప్రజెంట్ చేస్తుంది. తెలుసా మీకు? వండర్ఫుల్. యు ఆల్ ఆర్ లుకింగ్ హెవెన్లీ టుడే. ఓకే, పాటలు పాడుకుందామా? పాడుకుందామా? ఆర్ యు రెడీ? ఓకే, టీం అంతా కూడా రెడీ ఉన్నారు. నా పేరు జాన్ డేవిడ్. ఇది మా టీం అన్నమాట. సో వీరందరూ కూడా మీకోసము ప్రయాసపడి సిద్ధపడి వచ్చి ఉన్నారు. వీరందరిని ఒకసారి వెల్కమ్ చేద్దామా? కమాన్, అన్నలని అక్కలని వెల్కమ్ చేద్దాం. ఓకే, మన వాలంటీర్స్, టీచర్స్ అందరూ మన కోసం ప్రయాసపడుతున్నారు కదా, వాళ్ళకు కూడా ఒకసారి వెల్కమ్ చేద్దామా? థ్యాంక్ యూ జీసస్. ఒకసారి యేసయ్యకి థ్యాంక్ యూ చేద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టుకుంటా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వి వెల్కమ్ యూ ఇంటూ అవర్ మిడ్స్. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. కమ్ ఆన్, హల్లెలూయా. జీసస్, వి వెల్కమ్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? చలో, లెట్స్ సింగ్. ఎంతమందికి బ్యాంబలేలా తెలుసు? ఓ వండర్ఫుల్. అందరం పాడదామా? హియర్ వి గో. చప్పట్లు కొడదాం. Bambalela, 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 bambalela. Everybody, bambalela, bambalela, bambalela. Yeshu bambalela,
Bambalela, Bambalela, Ishu Bambalela, Bambalela, Ishu Bambalela, 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 Bam. కొంచెం ఎఫెక్ట్స్ తక్కువ చేయండి. Ishu Bambalela, Bambalela, Ishu Bambalela, Bambalela, Ishu Bambalela, Bambalela, Ishu Bambalela. ఓకే, ఈ పాట మీనింగ్ ఎంతమందికి తెలుసా? ఏంటిది మీనింగ్ ఏంటిది? ఓ వావ్, హోల్డ్ ఆన్ టు జీసస్, రైట్? దాని అర్థం ఏంటి? యేసయ్యను పట్టుకోవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆనందం ఉన్నా, ఎప్పుడైనా మనం యేసయ్య చెయ్యి విడవద్దు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మీరు అనుకుంటుండొచ్చేమో యేసయ్య నా చెయ్యి విడిచేస్తాడని. దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? ఎవ్రీబడి బాయ్స్ ఇక్కడ వినాలి. యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. చెప్పండి ఒకసారి, నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను విడువను, ఎడబాయను. ఆమేన్. సో ఎవరన్నా విడిచిపెట్టినా కూడా యేసయ్య నిన్ను విడిచిపెట్టాడంట. ఆమేన్. ఒకసారి యేసయ్యకి చెప్పలు కొడదామా? కమ్ ఆన్, 1 2 1 2 3 గో. Bambalela, 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 Ishu Bambalela, Bambalela, Ishu Bambalela, Bambalela, Ishu Bambalela, Bambalela, Ishu Bambalela. Here we go, hold on to Jesus, 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 Hold on to Jesus. hold on to Jesus. Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela. Hey, boys in the back, andar cheyali. Come on. Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela. One more time. Bambalela, 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 Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela. Bambalela, Bambalela. Hold on to Jesus, hold on to Jesus, hold on to Jesus, Hold on to Jesus. hold on to Jesus, Hold on to Jesus. Hold on to Jesus. hold on to Jesus. Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela. Hallelujah. Praise the Lord, bless his name. యేసయ్య నామమును కనపరుస్తాం, అందరు చప్పట్లు కొట్టి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఓకే, నేను 1 2 3 అని కౌంట్ చేస్తా. గర్ల్స్ ఎంత గట్టిగా చెప్తారో చూద్దాం. Here we go. At the count of 1 2 3. ఓకే, బాయ్స్ ఎలా చెప్తారో చూద్దాం. 1 2 3. వావ్, ఇప్పుడు అందరం కలిసి చెప్దామా? Here we go. టాప్ లేచిపోవాలి. 1 2 3. Hallelujah! Amen! Praise the Lord! Hallelujah! మీ హల్లెలూయా అంత హైగా వచ్చింది కదా. లెట్స్ సింగ్ higher, higher.
ఓకేనా? క్యాస్ట్ యువర్ బర్డెన్స్. ఎంతమందికి తెలిసి పాట? క్యాస్ట్ యువర్ బర్డెన్స్ ఆన్ టు జీసస్. తెలీదా? ఓకే, నేర్చుకుందాం. అమ్మ వాలంటీర్స్ ఉంటే వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. యాక్షన్ చేయగలిగిన వారు ఉంటే ముందు విల్ హెల్ప్. ఓకే ఓకే, వచ్చు కదా ఈ పాట? వచ్చారా? ఓకే, విల్ టీచ్ యూ. ఓకే, క్యాస్ట్ యువర్ బర్డెన్స్ ఆన్ టు జీసస్ for he cares for you. Cast your burdens onto Jesus for he cares for you. Higher, 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 higher. Lift Jesus higher. Lower, 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 lower. Stamp Satan lower. అర్థమైందా? సో మన చింతలన్నీ ఏం చేయాలి? యేసయ్య మీద మోయాలి. మన చింత యావత్ అంట ఆయన మీద మోపం అంటున్నాడు ఈ పాట అర్థం అది. కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్. మీకున్న టెన్షన్ అంతా కూడా మీ మీద కాదు, యేసయ్య మీద వేయాలి. ఎంతమంది వేస్తారు ఈ దినం నుంచి? ఎంతమంది యేసయ్య మీద మీ టెన్షన్స్ వేస్తారు? మీకు నిజంగా టెన్షన్స్ ఉన్నాయా? ఉన్నాయా టెన్షన్స్? ఉన్నాయా? ఓకే, ఏ టెన్షన్ ఉన్నా అది ఎవరి మీద వేయాలి? చెప్పాలి, నాకు రెస్పాండ్ అవ్వాలి. యేసయ్య మీద వేయాలి. వెరీ గుడ్. ఓకే, యేసయ్య మీద వేసిన తర్వాత అప్పుడు ఆయన నామాన్ని పైకెత్తాలి. హాయ హాయ హాయ. ఓకే, ఇప్పుడు చూస్తాను ఎంతమంది ఎంత ఎత్తుకి ఆయన నామాన్ని ఎత్తుతారు. ఓకే, యూ షుడ్ జంప్ టు యువర్ హైయెస్ట్. ఓకే, హియర్ వి గో. Cast your burdens onto Jesus, for he cares for you. Cast your burdens onto Jesus, for he cares for you. Cast your burdens onto Jesus, for he cares for you. Cast your burdens onto Jesus, for he cares for you. Higher, 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 higher. Lift Jesus higher, higher, higher. Everybody, higher, 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 higher. Lift Jesus higher, 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 higher. Lift Jesus higher. వెనకాల అన్నలు అక్కలు చేస్తలేరు. Come on, higher, higher. Lift Jesus. Lower, 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 lower. Stamp Satan lower, 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 lower. Stamp Satan lower. ఆవరించుము పవిత్రాత్మ ఆవరించుము. పెంతెకోస్తు అందరూ పాడాలి. Come on boys, girls, everybody lift it up. పెంతెకోస్తు మూగవారు పలికెదరు, చెవిటివారు వినెదరు. చెప్తామా? మూగవారు పలికెదరు, చెవిటివారు వినెదరు. మూగవారు పలికెదరు, చెవిటివారు వినెదరు. మూగవారు పలికెదరు, పెంతెకోస్తు దినం వలె మూగవారు పలికెదరు. పెంతెకోస్తు దినం వలె చెవిటివారు వినెదరు. ఆత్మ ఆవరించుము, పవిత్రాత్మ ఆవరించుము. పాడాలందరూ. ఆత్మ, Holy Spirit, we welcome you, Lord. ఆవరించుము, ఆత్మ ఆవరించుము, పవిత్రాత్మ ఆవరించుము. ఆత్మ ఆవరించుము, పవిత్రాత్మ ఆవరించుము. పెంతెకోస్తు దినం వలె ఆత్మ ఆవరించుము. పెంతెకోస్తు దినం వలె
కొడుతూ గట్టిగా పాడదాం అందరు కలిసి. పెంతెకోస్తు దినం నాలే ఆత్మ, let's sing हिंदी. आत्मा मंडरता, पवित्र आत्मा मंडरता, आत्मा मंडरता, पवित्र आत्मा मंडरता. पेंतिकोस्ते दिन समान आत्मा मंडरता, पेंतिकोस्ते दिन समान आत्मा मंडरता. गूंगे बोलते हैं, सुनते हैं, गूंगे बोलते हैं. पेंतिकोस्ते दिन समान गूंगे बोलते हैं. पेंतिकोस्ते दिन समान गूंगे बोलते हैं. आत्मा मंडरता, पाడాలందరూ. పవిత్ర ఆత్మా మండరతా. Everybody sing it out. పూర్ణ హృదయంతో పాడదామా యేసయ్యకి. పవిత్ర ఆత్మా మండరతా. పెంతికోస్తే दिन समान आत्मा मंडरता. पेंतिकोस्ते दिन समान आत्मा मंडरता. पेंतिकोस्ते दिन समान आत्मा मंडरता. पेंतिकोस्ते दिन समान आत्मा मंडरता. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టేసే నామమును మహిమపరుస్తాం. Jesus is wonderful. Hallelujah. Hallelujah. Praise the Lord. You know, praise the Lord. Hallelujah. Okay, కొంచెం మనం దేవుని ఆరాధన చేద్దాము. ఓకే, are you ready? Ready to worship Jesus? Okay, this is very important time. ఇది చాలా ప్రాముఖ్యం. మనము గంతులు వేసేదానికంటే నాట్యం ఆడేదాన్ని అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని తాకడము, మనల్ని నింపడము చాలా ప్రాముఖ్యం. ఓకే, దేవుడు ఏమంటున్నాడంటే, ఓకే, యేసయ్య ఒక మాట చెప్తాడు. ఏంటిదో తెలుసా మీకు? తెలుసా? హలో పిల్లలు, మీ డాడీ నిన్ను వెళ్ళి బ్రెడ్ అడిగితే రాయిస్తాడా? ఇవ్వడు కదా, అంతే కదా. రొట్టెని అడిగితే రాయియడు. చేపను అడిగితే, ఫిష్ అడిగితే స్నేక్ తెచ్చి పెడతాడా మీ డాడీ? మీ డాడీ తెస్తాడా? చెప్పండి, తెస్తాడా? అయ్యో నాకు వినిపిస్తుంది ఎవరో తెస్తారని అంటున్నాడు. ఫిష్ అడిగితే ఫిషే తెస్తారు కదా మీ డాడీ. చికెన్ అడిగితే చికెనే తెస్తాడు. యేసయ్య కూడా అదే అంటున్నాడు. మన డాడీ, ఎర్త్లీ డాడీ అంత మంచిగా మనకి అడగంగానే ఇస్తే, పరలోకపు తండ్రి దేవుడు ఏమిస్తాడు? అడిగి వారందరికీ పరిశుద్ధాత్మని ఇస్తాడంట. ఏమిస్తాడు చెప్పాలి బాయ్స్, వాలంటీర్స్. మీరు పిల్లల్ని కంట్రోల్లో తీసుకోవాలి. బాయ్స్ ఫోకస్ హియర్ ఎవ్రీబడి. ఓకే, దేవుని అడిగితే దేవుడు ఏమిస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మ. అందరు చెప్పాలి, పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. వినాలి పిల్లలు. 5 minutes బాయ్స్ అక్కడ మధ్యలో చూడండి ప్లీజ్. వాలంటీర్స్ కొంచెం స్ప్రెడ్ అయిపోయి ఉండండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం. వీ వాంట్ చిల్డ్రన్ టు టేక్ సంథింగ్ అండ్ గో. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉంటాడు. సో నువ్వు రమ్మని ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం వాగ్దానం చేశాడు తెలుసా? అంత్యదినాల్లో సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తాడు. ఎవరి మీద? సర్వ శరీరులు. అంటే పొట్టిగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా, ముసలిగా ఉన్నా, ఎట్లున్నా కూడా పర్వాలేదంట పరిశుద్ధాత్మకి నా లోపలికి రా అనే వాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మదేవ నాలోకి రా అంటే చాలు, ఆయన నీలోనికి వస్తాడు. అర్థమవుతుందా? నువ్వు పర్మిషన్ ఇస్తే నీలోనికి వస్తాడు.
నువ్వు తెల్లగా ఉన్నా ఆయనకి ఇష్టమే అంట, నువ్వు నల్లగా ఉన్నా ఇంకా ఎక్కువ ఇష్టం అంట, నువ్వు సన్నగా ఉన్నా ఇష్టమే అంట, నువ్వు లావుగా ఉన్నా ఇష్టమే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? సో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయన నీలోనికి వస్తాడు నువ్వు ఆహ్వానిస్తే. అర్థమవుతుందా? ఆర్ యు లిస్నింగ్? ఓకే, ఆహ్వానిస్తామా? ఆయన మనకు తోడుంటాడు. మీ మమ్మీ డాడీ మీకు తోడుంటారా? ఏది, ఎంతమంది మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా మీ మమ్మీ డాడీ? అందరు మమ్మీ డాడీస్ లేరు కదా. వాళ్ళు కొంచెం సేపు వరకే తోడుంటారు, తర్వాత డ్యూటీకి వెళ్ళిపోతారు. తర్వాత ఎగ్జామ్కి మీ మమ్మీ డాడీ వస్తారా? మీ పక్కన కూర్చుంటారా ఎగ్జామ్లో? చెప్పండి, కూర్చుంటారా మీ మమ్మీ డాడీ? రారు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అర్థమవుతుందా? మీరు ఎక్కడ పోయినా ఆయన వస్తాడు. అర్థమవుతుందా? మీ స్కూల్కి పోతే ఆయన స్కూల్లో ఉంటాడు. టెన్షన్ ఉంటే టెన్షన్లో నీకు తోడుగా ఉంటాడు. ఎగ్జామ్ ఉంటే ఆయన నీతో పాటే ఉంటాడు. ఆయన హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు. సో మనల్ని ఎప్పుడు విడువని దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిస్తామా? అందరూ 2 చేతులు పైకెత్తి, పరిశుద్ధాత్మదేవా నాలోనికి రా అని అడుగు. అందరం అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలోనికి రా పరిశుద్ధాత్మ రా, పరిశుద్ధాత్మ రా, నన్ను నడిపించు ప్రభు పాద సన్నిధికి. పరిశుద్ధాత్మ రా. అందరు 2 చేతులు పైకెత్తాలి. పరిశుద్ధాత్మ. కళ్ళు మూసుకొని పాడదాం అందరం. నాలోకి రా అని చెప్పండి. పరిశుద్ధాత్మ రా, నన్ను నడిపించు ప్రభు పాద సన్నిధి. పరిశుద్ధాత్మ రా, పరిశుద్ధాత్మ రా, పరిశుద్ధ. అందరు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవునికి పాడదాం. పరిశుద్ధాత్మ రా, నన్ను నడిపించు ప్రభు పాద సన్నిధికి. పరిశుద్ధాత్మ రా, ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, నే చేతులెత్తేదా. 2 చేతుల పైకెత్తి. ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, ప్రభు Holy Spirit, యేసు నీ కొరకే, నే చేతులెత్తేదా. ఓ పరిశుద్ధాత్మ రా, ఓ పరిశుద్ధాత్మ రా, నన్ను నడిపించు ప్రభు పాద సన్నిధి. పరిశుద్ధాత్మ నన్ను నడిపించు ప్రభు పాద సన్నిధికి. పరిశుద్ధాత్మ రా, ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, ప్రభు నీ కొరకే, Holy Spirit, నే చేతులెత్తేదా. ప్రభు నీ కొరకే, అందరూ 2 చేతులు పైకెత్తి పాడదాం. ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే, నే చేతులెత్తేదా. పరిశుద్ధాత్మ రా, పరిశుద్ధాత్మ రా, నన్ను నడిపించు ప్రభు వైర్లెస్. పరిశుద్ధాత్మ రా,
ప్రభు పాద సన్నిధి పరిశుద్ధాత్మరా ప్రభు నీ కొరకే యేసు నీ కొరకే ప్రభు నీ కొరకే యేసు ప్రభు నీ కొరకే యేసు నీ కొరకే నీ చేతులెత్తేదా ప్రభు నీ కొరకే యేసు నీ కొరకే ప్రభు నీ కొరకే యేసు నీ కొరకే ప్రభు నీ కొరకే యేసు ఓ నీ చేతులెత్తేదా పరిశుద్ధాత్మరా పరిశుద్ధాత్మరా నన్ను నడిపించు ప్రభు పాద దికి పరిశుద్ధాత్మరా హల్లెలూయా పరిశుద్ధాత్మరా. All the volunteers come forward now. I want all the teachers to move around and I want you to lay your hands on children's and pray. Pinchu Prabhupada. Volunteers ఎవరున్నారో, టీచర్స్ ఎవరున్నారో పిల్లల గురించి ప్రార్థన చేయండి. వారి తల మీద చేతులు పెట్టి పరిశుద్ధ ఒక్కొక్కరి మీద ఏ ఒక్కరు మిస్ అయిపోవద్దు. పేరెంట్స్ కూడా రావచ్చు. మరా సింగ్ కీలో అయిందా, పెంచుకుంటారా? పరిశుద్ధాత్మరా ప్రభు నీకో Lord, we announce prophets to arise in this place. ఇక్కడ నుంచి ప్రవక్తలు లేపబడుదురు గాక, అపోస్తలులు లేపబడుదురు గాక, సువార్థికులు లేపబడుదురు గాక, ప్రవక్తినులు లేపబడుదురు గాక, అభిషక్తులు లేపబడుదురు గాక, మా దేశాన్ని మార్చేవారు లేపబడుదురు గాక. Come on, volunteers, please move inside. Teachers, volunteers, లోపలికి వెళ్ళి ప్రార్థన చేయండి. పిల్లలకి ఉన్న మొండితనం నుంచి విడుదల కలుగును గాక, స్మార్ట్ ఫోన్స్ నుంచి అడిక్షన్ నుంచి విడుదల కలుగును గాక. ప్రభు నీకో may our girls and boys be protected from every abuse. Prabhu shatara bragadavo celebregedaba rekele mandoro neche tuleteda Prabhu ni korake Yesu ni korake Prabhu rekatara baseketerele rama Hallelujah, 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 hallelujah. May you be a voice to this generation. May the mantles descend upon you. Nakondere breisalamandoro. Rekando sebretelerea. Rekendele brozebedia rola mandere keda rabasandere. Hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. Hallelujah. Lord, descend upon your people. Parishuddhatma మా పిల్లల మీదకి దిగిరండి నాయన, మా కుమారుల మీదకి దిగిరండి, మా కుమార్తెల మీదకి దిగిరండి. మా కుమారులు ప్రవచించుదురుగాక, దర్శనములు చూచుదురుగాక, నీ ప్రవక్తినులుగా వీరుందురుగాక. ప్రభు నీ కోరకే. సో నిన్న VBS కి ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ప్లీజ్ క్యాప్ యువర్ హ్యాండ్స్. ఈరోజు మార్నింగ్ 6 o'clock ఎవరు వచ్చారంటే
ఆన్సీ ప్రిన్సీ కమ్ హియర్. అందరికన్నా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, అందరికీ కాదు, ఓకేనా? ఆన్సీ అండ్ ప్రిన్సీ కేమ్ ఫస్ట్ టుడే. అండ్ మీ క్లాసెస్లో మంచిగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ పేర్లు చెప్తే, బిగినర్స్లో ఎవరు టీచర్స్? ఏమన్నా యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ద క్లాస్, మీరు అడిగినవన్నీ చెప్పిన వాళ్ళు మంచిగా ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్ ఒక్క నేమ్. నమీషా, హూ ఇస్ నమీషా? గివ్ యూ బిగ్ హ్యాండ్ టు హర్. ప్రైమరీ క్లాస్లో యాక్టివ్ పార్టిసిపెంట్ ఆఫ్ ద క్లాస్ టీచర్, ప్రైమరీ క్లాస్లో జెసికా. ఓకే, జూనియర్స్ క్లాస్లో యాక్టివ్ పార్టిసిపెంట్ ఆరుష్. ఆయుష్, వేర్ ఇస్ ఆయుష్? గివ్ యూ బిగ్ హ్యాండ్ టు హిమ్. తీసుకో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్లాస్. ఇంటర్మీడియట్ క్లాస్లో ఎవరు? గీత. ఎవరు లేరా మీ క్లాస్లో యాక్టివ్ పార్టిసిపెంట్? మనస్వి. అద్వితేజ్. అద్వితేష్, క్విక్లీ. ఇన్ సీనియర్ క్లాస్ నీలిమా, ఫ్రమ్ యువర్ క్లాస్ నో వన్? ఓ, ఇన్ మై క్లాస్ స్వీటీ. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. సో నాన్న, ఇప్పుడు పాస్టర్ గారు వస్తున్నారు, అందరు కూర్చోండి. సిట్ ఇన్ యర్ ప్లేసెస్ నైస్లీ, కూర్చోండి. సో మీరందరు గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు కదా, యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ గిఫ్ట్స్. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పాస్టర్ గారు మాట్లాడతారు, మీరందరూ సైలెంట్గా ఉండాలి, ఎస్పెషల్లీ సీనియర్స్ సైలెంట్గా ఉండాలి. తర్వాత లాస్ట్ వర్షిప్ చేసుకున్నాక మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకున్నాం. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ ఎంజాయ్డ్ VBS? 2 days, have you enjoyed a lot? Very nice. Give a big hand to the Lord. Jesus ki clap ivandi, clap offering to him. Please welcome Pastor. Praise the Lord. హాయ్, హలో, హలో. ప్రైజ్ ద లార్డ్. అల్లరి చేసే పిల్లలందరూ చెప్పాలి హల్లెలూయా. అల్లరి చేసే పిల్లలు చెప్పాలన్నా పిల్లలు చెప్పాలి, అల్లరి చేసే పిల్లలు చెప్పాలి హల్లెలూయా. అంటే మీరు అల్లరోడు అనమాట. నువ్వు మంచోళ్ళు అందరూ చెప్పాలి హల్లెలూయా. అల్లరి పిల్లలు చెప్పాలి హల్లెలూయా. బ్యాడ్ గర్ల్స్ చెప్పాలి హల్లెలూయా. బ్యాడ్ బాయ్స్ చెప్పాలి హల్లెలూయా. గుడ్ బాయ్స్ చెప్పాలి హల్లెలూయా. ఓ, మీరందరూ గుడ్ బాయ్సేనా? చెప్పు, గుడ్ బాయ్సేనా? గుడ్ బాయ్స్ పక్క వాళ్ళ మీద చేయకూడదు, చక్కగా స్టడీ. అరే గుడ్ బాయ్, అరే గుడ్ బాయ్. వదిలిపెట్టుకొని ఏ సినిమాకి వెళ్దాం అంటున్నావా? మరేంటి? నాన్న ఇటు చూడండి, ఇటు చూడండి. బ్రేక్ఫాస్ట్ పెట్టారా మీకు? డ్రింక్ ఏమైనా ఇచ్చారా మీకు? మరి ఉందామా? నైట్ వరకు ఉందామా? నో లంచ్, ఫాస్టింగ్ ఓన్లీ. ఎంతమంది ఓకే? నిజమేనా? రైట్. క్లోజ్ యువర్ ఐస్, స్మాల్ ప్రేయర్. ఆశ్చర్యకరుడు బిడ్డను దీవించు. నీ జ్ఞానం వివేచన ఇంతవరకు VBSలో ప్రభా మరి
నీ బిడ్డలు టీచర్స్ వాళ్ళకి ఎంతో కొన్ని విషయాలు నేర్పించారు. సమయానుకూలంగా కొన్ని మాటలు వీళ్ళతో మాట్లాడే సహాయం చేసి దీవెన ఇవ్వండి, కృపనివ్వండి, వినే మనసునివ్వండి, గొప్ప జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇగో టుడే ఈజ్ హ్యాపీ డే అని పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి చక్కగా. చాలు చాలు చాలు, అరే చాలు 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 చాలు, రైట్. ఇక గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ కూర్చోండి, బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ నిలబడండి. గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ కూర్చోండి, బ్యాడ్ గర్ల్స్ బ్యాడ్ బాయ్స్ నిలబడండి. అరే వెనకాల 2 లైన్లు, హలో, సీరియస్ సీరియస్ ఇవేనా? నన్ను చూడండి, ఎవ్వరు అల్లరి చేయకూడదు. టీచర్స్ ఒకళ్ళిద్దరు ఆ నల్ల షర్ట్ వెనకాల కూర్చోండి. స్వప్న అక్కడే, వాడిని బ్లాక్ షర్ట్ హైట్, వాడి పక్కన కూర్చోమ్మా, చేయి వేసుకో. వాడు అల్లరి చేయగానే జుట్టు ఎట్లా లాగేసి నాకు చెప్పు. తొడ వాసిపోవాలా, బొగ గిల్లేయాలా? రైట్. నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. చక్కగా మీరందరూ టీచర్స్ చెప్పుంటారు, హలో అక్క అక్క ఇటు చూడు అక్క, ఇద్దరు దేకు, తర్వాత డిస్కస్ చేయదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. రైట్, నువ్వు కూడా మాట్లాడు, నన్నే చూడే, నేనేం చెప్తున్నా వినాలి, ఓకేనా? రైట్. శామ్యూయల్కి 2 years, ఎన్ని ఇయర్స్? ఆ 2 years ఏజ్లో చర్చిలో తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ పెట్టేసింది. ఎక్కడ పెట్టింది? అక్కడ విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది. హలో శామ్యూయల్, అరే శామ్యూయల్, అరే ఇద్దరు దేకురా బాయ్, కూర్చో, బయట. అరే సినిమాలు చూస్తాడు, ఇటు గుద్దుతున్నాడు వాళ్ళ అక్కనే. అరే బయట. ఎన్ని సంవత్సరాలు శామ్యూయల్కి? 2 years. చర్చిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ 2 yearsలో చక్క శామ్యూయల్ మంచి భక్తి చేశాడు, చక్కగా పరిశుద్ధంగా జీవించాడు, అల్లరి చేయలేడు. ఆ పిల్లలతో ఆడుకుంటా, అరే నిన్నే వీళ్ళతో ఆడుకుంటా అటు ఏమీ చేయకోకుండా చక్కగా దేవునికి ఇష్టడుగా గొప్ప ప్రవక్తగా మారాడు. ఏ ఏజ్లో? ఆ ఏజ్లో టాయిలెట్కి వెళ్తే కడుక్కోవడం కూడా రాదు. అలాంటి పిల్లోడు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయారు, చర్చిలో వెళ్ళిపెట్టేస్తే చక్కగా పాస్టర్ గారి దగ్గర పెరిగి మంచి భక్తుడైపోయి గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఎవరు? అందరు చెప్పాలా? శామ్యూయల్. అలా మీరు అవ్వాలి, మంచిగా చదువుకోవాలా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14 వచ్చిన ఒక మాట రాసినట్టు అనమాట. ఓ మాట, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానంటాడు దేవుడు. అందరు చెప్పండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. అంటే గొప్పోడిని చేస్తాను అదేనా? అనేకులకి మీరు దీవెనకరంగా ఉంటారు, టాప్ ప్లేస్లో ఉంటారు. అది దేవుడు చెప్పిన మాట. ఎంతమంది టాప్ ప్లేస్లో ఉండాలనుకుంటున్నారు? అరే రెడ్ షర్ట్ అటు చూస్తున్నావు, కింద ఉంటావు పైన ఉంటావా? మరి అక్కడ ఏమంటారు? సినిమా ఏమైనా వేశారు అక్కడ? ఎటు చూడకూడదు, ఇటే చూడాలి, న్యాయంగా చూడాలి. ఆడపిల్లలో న్యాయంగా చూడాలి, అటు ఇటు చూడకూడదు. ఓకే సార్, మీరు టాప్ ప్లేస్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తండి. నేను మంచిగా టాప్ ప్లేస్లో ఉండాలనుకున్న వాళ్ళు. నిజమేనా? ఇంకొక ఇద్దరు గురించి చెప్తా.
మోజెస్. శామ్యుయేల్ని అయితే 2 years తర్వాత వాళ్ళ మమ్మీ చర్చిలో పెట్టేసింది. మోజెస్ 3 months old boy. How many months? Only 3 months. మమ్మీ ఎవరో తెలియదు, డాడీ ఎవరో తెలియదు. అలాంటి బాయ్ని భయం వేసి నీళ్ళలో పెట్టి కొడతా అక్క అల్లరి చేసేవాళ్ళు. ఆమెకు భయం చెప్తున్నా, నన్ను చోట్ల. నాకు బెత్తే ఉండరా గొక్కి నీకు వాళ్ళకి చెప్పనేగా, వెళ్ళి ఒక్కటేసి మళ్ళీ వచ్చేస్తా. పక్కవాళ్ళు చెప్పు, అంకుల్ వస్తాడు ఒక్కడేస్తాడని. టైం అయిపోతుంది, ఇక్కడ తొందరగా వెళ్ళిపోవాలి మనం, ఎండ వస్తుంది. నన్ను వినండి, మోజెస్ ఏ టైంలో వదిలేసింది వాళ్ళ మమ్మీ? అందరు చెప్పాలా? 3 months old బాయ్. ఆ బాయ్ని తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పెట్టి వదిలేస్తే ఫరో కుమార్తె స్నానం చేసుకోవడానికి వస్తే అక్కడ దొరుకుతాడు. చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాడు, చాలా ముద్దు వస్తున్నాడు. ఆ బిడ్డని పెంచడానికి నీకేం దాదిని పడరానని వెనకాల పాప అడుగుద్ది, వాళ్ళక్క ఓ అని చెప్పుద్ది. అప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళ మమ్మీని తీసుకొచ్చి ఈమెకు మోజెస్కి పాలు ఇచ్చేట్టుగా అరేంజ్ చేస్తుంది. ఆ మోజెస్ పాలు తాగుతాడు అనమాట మమ్మీ దగ్గర. ఓకే, తాగే టైం, పాలు వదిలిపెట్టే టైం ఏంటంటే ఇంచుమించు 2 yearsలో. ఆ 2 yearsలోనే మోజెస్కి సండే స్కూల్ అయిపోయింది, బీబీఎస్ అయిపోయింది మమ్మీ దగ్గర. ఎవరి దగ్గర? అరే తర్వాత ఆడుకుంది కనరా, తాడెట్టి ఎవరిని ఒక ఆడపిల్లని కట్టి ఇంటికి లాక్కుపోతావా? మరి తాడు ఎందుకురా? నాన్న నీకు కొద్దిసేపు నన్ను చూడు. ఇప్పుడు నాన్న మోజెస్కి ఎన్నేళ్ళు? 3 years 3 months. నీకెన్ని ఇయర్స్? 7, 10. నువ్వేమో మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు వచ్చినా తెలియదు కానీ దూడలాగా అల్లరి చేస్తున్నావు. మోజెస్ ఆ వయసులోనే భక్తుడైపోయాడు, గొప్ప విద్యావేత్త అయిపోయాడు. అంటే ఎడ్యుకేషన్లో టాప్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అనిల్ కూతురు నన్ను చూడు, నన్ను చూడాలి. నాన్న ఇటు బాగా చదువుకున్నాడు, చక్కగా వినాలి నా మాట, ఓకేనా? బాగా చదువుకున్నాడు, మంచి దేవునికి భక్తుడైపోయాడు, గ్రేట్ లీడర్ అయిపోయాడు. దేవుడు అన్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడు దేవుడు. ఓకే, ఎంతమంది టాప్ ప్లేస్లో ఉండాలని కోరుకున్నారు? చేతులు పైకెత్తండి. టాప్ ప్లేస్లో ఉండాలని గట్టిగా చెప్పండి, కొట్టండి. ఒక మాట, పక్కన నువ్వు టాప్ ప్లేస్లో ఉండాలనుకున్నావా అని అడగండి. షేక్ హ్యాండ్ ఇచ్చి అడగండి, టాప్ ప్లేస్లో ఉండాలనుకున్నావా అని అడగండి. అయితే చెప్పు, అల్లరి చేయకని చెప్పు. పాస్టర్ అంకుల్ చెప్పేది విందామని చెప్పు. ఇక పాస్టర్ అంకుల్ చెప్పేది విందామని చెప్పు. రైట్, చాలు చాలు చాలు. అరే సందర్భంలో అడిగేస్తున్నాడు బాతకాన్ని. చాలు, అయిపోయింది. నన్ను చూడండి. రైట్ నాన్న. ఇక మోజెస్ దేవుని ఎట్లా మంచి భక్తి చేశాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. మీలాగా అల్లరి చేయలేదు, పక్కన వాళ్ళు గెలలేదు, మమ్మీ డాడీని ఏడిపించలేదు. ఇట్లా VBS సండే స్కూల్ చెప్తే అటు ఇటు చూడలేదు. మీరు చూస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. నా ఇంకా చూడండి, అరే వీడు కిందే గిల్లి ఎత్తున్నాడు, ఆడి మీద ఈడు, పిల్లి మీద ఎలికి మీద పిల్లి. నేను కాదు ఆడు ఈడు అంటున్నాడు. చూడు, రైట్ నాన్న వినండి, నేను చెప్తున్న యేసు నామంలో మీరందరూ గొప్పోళ్ళు అవుదురుగాక. గట్టిగా. రెండవది చక్కగా రెగ్యులర్గా చర్చికి రావాలి. నువ్వు మంచి పైకి రావాలి అంటే రెగ్యులర్గా చర్చికి రావాలి. చిన్నప్పటి నుంచి దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉండాలి. సండే స్కూల్ టీచర్ని కొట్టాలి, స్కూల్లో టీచర్ని తిట్టాలి. తిట్టమని చెప్పలేదు ఎప్పుడు మేము మని. అరే వదిలే అడికి ఎందుకు కూర్చుంటాడు, వదిలే. అమ్మాడు నవిత కొడుగాడు, మామూలుడు కాదాడు, నవితలాగా. రైట్. ఇప్పుడు మీరు చక్కగా రెగ్యులర్గా చర్చికి రావాలి. ఓకేనా?
సండే స్కూల్ టీచర్స్ ఏం చెప్తున్నారు వినాలి. ఇటు స్టడీస్ ఎడ్యుకేషన్ విషయాల్లో మోజెస్ లాగా బాగా చదువుకోవాలి. అందరూ చెప్పండి, బాగా చదువుకోవాలి. ఇటు చర్చిలో చక్కగా చెప్పాలా. సండే స్కూల్లో లేదా ఒకవేళ మిమ్మల్ని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టుకో, చక్కగా వాక్యం వినాలి తప్ప పక్కోళ్ళ చెవులు బల్బం పెట్టి వాళ్ళు జుట్టు లాగి అల్లరి చేసేవాళ్ళు పైకి రారు, కిందకి వెళ్తారు. నువ్వు కిందకి రావాలా పైకి రావాలా? మరి పైకి దేశం యొక్క ఉన్నత స్థలం మీద అంటే వినండి, కొంతమంది బాగా చదువుకుని అమెరికా వెళ్ళి కంపెనీలు సీఈఓలు అయ్యారు, కొంతమంది బాగా చదువుకొని పాస్టర్లు అయ్యారు, కొంతమంది బాగా ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది కలెక్టర్స్ అయ్యారు, కొంతమంది చక్క సువార్త చేస్తూ పరిచయం చేశారు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? పాస్టర్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. మరి ఒకసారి వీడియో తీరానా? నిజమేనా? పాస్టర్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. వీడియో తీసావా? వాళ్ళు వీడియో తీస్తున్నారు. రైట్, చప్పటి కొట్టండి వీళ్ళందరికీ. కలెక్టర్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. ఐఏఎస్ లేదా ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. చేతులు ఉంచండి. మరి అట్లా డాక్టర్స్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. డాక్టర్స్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. ఓకే, సినిమా యాక్టర్స్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. సినిమా యాక్టర్ అరా ఎత్తి పైకెత్తి. హీరో అవుతావు, విలన్ అవుతావు, నువ్వు కమెడియన్ మాత్రం అవుతావు. నెక్స్ట్ ఇంకా సినిమా యాక్టర్ అవ్వాలనుకున్న చేతులు పైకెత్తండి. ఏంటక్క సినిమాలు యాక్ట్ చేస్తా? అసలు ఆమె వెంటగా పక్కా మీద ఆడటమే జరిగిపోయింది. సినిమా యాక్టర్ అవుతావా? మైక్ ఇవ్వనా? సినిమాలు చూసేవాళ్ళు బాగా చేతులు పైకెత్తండి. ఇంట్లో సినిమాలు సీరియల్ చూస్తాము, ఇంట్లో చక్కగా ఎంజాయ్ చేస్తాము. ఇంటికి వెళ్ళగానే అవి పెట్టకపోతే మమ్మీని ఊరుకోమన్న చేతులు పైకెత్తండి. నన్ను వినండి, బాగా వినండి. చక్కగా పైకి రావాలి, భక్తులు అవ్వాలి. ఒక ఎస్తేర్ లాగా, ఒక మోజెస్ లాగా, ఒక జోసెఫ్ లాగా, ఒక శామ్యుయల్ లాగా అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువ అల్లరి చేయకూడదు. ఓకేనా? నన్ను చూడు. అల్లరి, అబద్ధాలు ఆడొచ్చు, బూతులు ఉట్టిదే మాట్లాడచ్చు. నోనేనా? కరెక్టేనా? పక్కన వాళ్ళు జుట్టు పీకాలి, స్కూలు ఎగ్గొట్టాలి, చర్చి మానేయాలి. ఒకవేళ మమ్మీ డాడీ అరే ఈ సండే ఫంక్షన్ అందరూ ఊరికి వెళ్దాం రా, మనం అక్కడికి వెళ్దాం, మనం ఏం చేయాలి? లాక్కుని నేను ఊరు రాను, చర్చికే వెళ్తాను అని చెప్పాలి. చెప్పాలి. అవునా కాదా? మీ మమ్మీ డాడీ నన్ను తిట్టుకున్నా, మీరు తిట్టుకున్నా సరే మనం ఇదే చేద్దాం. భక్తులు అవుదాము. బాగా నన్ను వినండి, బాగా చదువుకోవాలి నాన్న. ఇటు మంచి భక్తి చేయాలి. ఎవరైతే నన్ను వినండి, సమూయేలు చక్కగా హోలీగా పరిశుద్ధంగా జీవించాడు, దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఎస్తేరు కూడా పాపే, అమ్మాయే, చక్కగా చదువుకుంది, బుద్ధిమంతురాలుగా ఉంది, పిచ్చి చేష్టలు చేయలేదు. కనపడినోడికి ఐ లవ్ యూ చెప్పలే. ఏం చెప్పలే? చెప్పట్లే. కనపడినోడికి ఐ లవ్ యూ చెప్పలే. కనపడిన పిల్లకి ఆ పిల్లకి లైన్ వేస్తున్నానని చెప్పలే. అన్న బీబీఎస్ స్కూల్లో ఎందుకు అని మీరు అనమాకండి. మొన్న మన పిల్లోడికి ఒకడికి త్వరగా రారా గ్రౌండ్కి అని, ఇక్కడ గ్రౌండ్కి రమ్మని ఫోన్ చేస్తే మనవాడు చెప్పాడంట, అంకుల్ ఇక్కడ వస్తున్నాను ఆగండి అన్నాడంట. అంటే పలానా పిల్ల 6th క్లాస్ చదువుతుంది, ఆ పిల్ల ఓ బాయ్ ఫ్రెండ్తో కలిసి బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టిందంట. ఎంత క్లాసు? 6th క్లాస్ చదివేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఆ ఏజ్ పిల్ల ఇక్కడ లాస్ట్ సండే, మొన్న సండే మీటింగ్ పెట్టి ఆ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందంట.
మనోళ్ళు వెళ్ళి తిట్టారంట, నీకెందుకు పో అందంట. ఏయ్ నన్ను వినండి. ఆ పిల్లోడిని అంటే బాగా ప్రేమించేసిందంట. ఆ పిల్లోడు లేకపోతే చచ్చిపోద్దంట. ఇంట్లో తిట్టారు, కొట్టారు. ఓ రోజు రూములో పెట్టి తాళం వేశారు. తాళం వేస్తే అదే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఓ చోటుకి వెళ్ళా. మా ఇంటికి కూడా రమ్మని అలా అమ్మమ్మ పిలిస్తే ఇంటికి వెళ్ళా. అంకుల్కి చెప్పేసావని చెప్పాను అందంట. నేను బయటికి రాను, ఉర్రేసి చచ్చిపోతాను అందంట. స్కూల్ మానేసింది. వినండి, అరే ముదుళ్ళు వినంటారా నా మాట వినంటారు, పైకి చూడండి. ఆ కుర్రోడిని 5వ తరగతి నుంచి ప్రేమిస్తుందంట. ఏ క్లాసు నుంచి ప్రేమిస్తుందంట? వాళ్ళ అమ్మమ్మ నందంట మొన్న, నేను వాళ్ళ అమ్మమ్మ నందంట, ఆ పిల్లోడిని నన్ను వేరు చేస్తే మిమ్మల్ని అందరినీ మర్డర్ చేయిస్తానందంట. ఒకవేళ వంకరతోకైతే బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏం చేస్తావు? అమ్మ నాన్న నేర్పిస్తావు, ఆ సెల్ ఫోన్ లాక్కుంటావు, ఆ గేమ్. అరే స్కూల్లో కూడా అంతేనా? రెడ్ షర్ట్ పువ్వుల షర్టు నువ్వే స్కూల్లో కూడా అంతేనా? మరి ఇందిరవే మరి వినండి, మరి మీరు అల్లరి పిల్లలా మంచి పిల్లలా? ఎంతమంది మమ్మీ డాడీ ఫోన్ ఇవ్వకపోతే ఏడ్ చేసి నేను గేమ్స్ ఆడుకోవాలి, నేను అది చూడాలి, ఇచ్చాలని ఎంతమంది ఏడిపిస్తారు ఇంట్లో మమ్మీ డాడీని? హలో, మమ్మీ డాడీ ఫోన్ లాక్కుని ఏడిపించేది ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫోన్ ఎవరు తీసుకోరా? అరే నువ్వు కూడా తీసుకో కదా తాతయ్య. మమ్మీ డాడీ ఫోన్ తీసుకోవు కదా, ఫోన్లో ఆడవు కదా. ఒకప్పుడు ఆడేవాడువా? ఎప్పుడు గేమ్స్ ఆడవా నువ్వు? అమ్మాయి అంత బుద్ధిమంతుడైపోయాడు వాడు. ఇప్పుడు ఎవ్వరు అసలు రిషి కొడుకు కాదు కదా, ఎవ్వరు అసలు నేను అమ్మో నాకు ఇలాంటి ఏమి తెలియదు అంటారు వీళ్ళు. బయటికి వెళ్ళగానే వాళ్ళ ఫోన్లు లాక్కుని అసలు వాళ్ళ బాధ ఎంత అంత కాదు. అన్న చదవట్లేదన్న, డాడీ చదవట్లేదని నాకు ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో. పైకి రావాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా అలా చెయ్యొద్దు. వాళ్ళే దాన్ని ఇష్టపడిస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు అది వేరే. లేదా మీరు ఏడిపించకూడదు, మీరు ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా అక్క? కిరీటం ఓకేనా? ఎవరికి రాజదండం చూపిస్తుంది, నువ్వు టైపోమని చెప్పాలి. ఓకేనా? ఎంతమంది సెల్ ఫోన్ తీసుకోవడం మానేస్తారు? నిజమేనా? మమ్మీ డాడీ ఏడిపించి సెల్ ఫోన్ తీసుకొని అన్న చేతులు పైకెత్తండి. అరే కళ్ళజోడు నా ఇంక చూడరా. మమ్మీ డాడీని ఏడిపించను, సెల్ ఫోన్ లాక్కోను, వాళ్ళు ఇవ్వకపోయినా అల్లరి చేయను అన్న చేతులు పైకెత్తండి. అంటే చేతులు ఎత్తలేదంటే నువ్వు సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకసారి వీడియో నన్ను వాళ్ళ ఫోటోది. మమ్మీ డాడీని ఏడిపించి ఫోన్ తీసుకుని గేమ్లు ఆడి చదువు మానేస్తాను, మాన్ను, చక్కగా చదువుకుంటాను చేతులు పైకెత్తాను, మంచిగా చదువుకుంటాను చేతులు పైకెత్తాను, సెల్ ఫోన్ లాక్కోను, కొనిమ్మని ఏడిపించను అన్న చేతులు పైకెత్తాను. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ చెప్పండి కొడదాం, బిగ్ హ్యాండ్స్. మీలో కొంతమంది ఏం చేస్తారు తెలుసారా? నాకు అది కావాలి, ఇది కావాలి, మమ్మీ డాడీని ఏడిపించేస్తారు. అరేనా కొంచెం 10th క్లాస్ ఆ ఏజ్ రాగానే నాకు ఇంటర్మీడియట్కి వెళ్ళగానే నాకు ఆ బైక్ కావాలి, నాకు ఈ ఫోన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. పైకి రావాలి అనుకున్నవాడు ఎవ్వడు ఆ పని చేయడు. భక్తులు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరూ అటు పిచ్చి పనులు చేయరు. అక్క వెనకాల లైన్, అక్క ఇటు ఇటేనండి అక్క, కొద్దిసేపు నోట్స్ తర్వాత. అన్ని ప్రోగ్రామ్స్లో స్టేజ్ మీద ఉంటావు, ఒబీడియంట్గా ఉంటావా? చక్కగా అల్లరి చేయకోకుండా ఓకే మంచిగా ఉండాలి. మంచిగా ఉండేవాళ్ళు, పరిశుద్ధంగా జీవించడం, అల్లరి అబద్ధాలు ఆడుకోకుండా, బూతు మాటలు మాట్లాడకుండా, చెడ్డ పనులు చేయకుండా ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు. వాళ్ళని దేవుడు గొప్పగా దీవిస్తాడు. అంతే చెప్పండి, గొప్పగా దీవిస్తాడు. చెడ్డ పనులు చేయని వాళ్ళని దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఎంతమంది గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు?
మరి చెడ్డ పనులు చేయొద్దు, ఎవరిని అమ్మ నా నేర్పించొద్దు, టీచర్స్ నేర్పించొద్దు. ఓకే, రెస్పెక్ట్ అదర్స్, ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెండవది చక్కగా తగ్గించుకోవాలి. అంబుల్ ఎవరు సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో, ఓనా? చక్కగా తగ్గించుకోవాలి. నాది ఆ క్యాస్ట్, మాది ఇది, మేమది, ఇలాంటి మైండ్ ఎప్పుడు రాకూడదు. ఓకేనా? ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకోవాలి. అలాగే చర్చిలో హోంవర్క్ ఇచ్చారనుకో, చర్చి పాఠాలు నేర్పారనుకో, చక్కగా హోంవర్క్ చేసుకోవాలి. అరే ఆ నోటు తర్వాత లాగుద్ది కనరా, నా మాట వినరా, వీడు పిల్లిలాగా ఉన్నాడు తప్ప. చక్కగా నన్ను చూడాలి. మీరందరూ చక్కగా ఒబీడియన్స్లా మారాలి. ఓకేనా? చెప్పట్లా? ఒక సమయలాగా ఎస్తేర్లాగా అవ్వాలి. మోజెస్ చక్కగా అన్ని కోర్సెస్ కంప్లీట్ చేశాడట. వీడు దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా జీవించాడు, గొప్ప నాయకుడయ్యాడు. అలాగే ఎస్తేరు కూడా మంచి అందగత్తె. ఓకే, ఆమె చదువుకుంది లేదు, రాయలేదు, కానీ చక్కగా వినయంగా విధేయతగా పేరెంట్స్ ఏం చెప్తే అలా చక్కగా ఉంది. పేరెంట్స్ చనిపోయారు, బాబాయ్ పెంచుకున్నాడు, ఆయన ఏం చెప్తే అది వింది. దేవుడు తీసుకెళ్ళి ఆ బిడ్డ ఏ తప్పు చేయకుండా పరిశుద్ధంగా జీవించినందుకు రాణిని క్వీన్ చేశాడు. నువ్వు కూడా ఒక క్వీన్ అవుదువుగాక. దేవుడు గొప్ప పొజిషన్ మన గర్ల్స్ అందరికి ఇచ్చునుగాక. గట్టిగా ఆమేనని చెప్పాలి. మరి ఇప్పటి నుంచే ఎస్తేరు అక్కలాగా మనం ఏ అల్లరి చేయకోకుండా చక్కగా ఒబీడియన్స్గా ఉండాలి. ఓకే చెప్పాలి, ఓకేనా? అరే బాయ్స్ మీరు చెప్పాలి, ఓకేనా? ఆడు ఓకే అన్నాడు, పక్క పిల్లలను గోకుతున్నాడు ఆడు. రైట్. మరి మీలో ఎంతమంది సమయల్లాగా చిన్నప్పటి నుంచి పరిచయం చేయాలని కోరుకుంటున్నారు? చక్క పరిచయం చేస్తా. నేను కూడా చర్చిలో సమయలు చిన్నప్పటి నుంచి పరిచయం చేశాడు. చక్కగా ఆ పాస్టర్ గారు ఏం చెప్తే చేశాడు. అందుకే చిన్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడు, మంచి భక్తుడయ్యాడు. ఓకే, గొప్ప ప్రవక్త అయ్యాడు. కనుక అలా అవ్వాలనే ఆశ పెద్ద పిల్లలు ఎంతమందికి ఉంది? పని చిన్నపిల్లలకు అబ్బాయి ఇప్పుడు పెద్ద పిల్లలు ఎంతమందికి ఉంది? పరిచర్య చేస్తా, చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటా, ఇంట్లో కానీ చర్చిలో కానీ అన్నవాళ్ళు. ఒక ఫోటో తీయండి వాళ్ళని, చేతులెత్తిన పిల్లల్ని, పెద్ద పిల్లల్ని, చిన్నపిల్లలు కాదు, అబౌవ్ 6th 7th క్లాస్ పరిచర్య చేయాలి. ఇగో నన్ను ఆడపిల్ల కూడా నమ్మటానండి. చిన్నప్పటి నుంచి చక్కగా నువ్వు చదువుకోవాలి. సండే వస్తే ఏదన్నా ఒక హాలిడే వస్తే ఇంట్లో చర్చ, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ డాడీకి ఏదన్నా పని చెప్తే హెల్ప్ కూడా చేయాలి. ఓకేనా? కొంతమంది ఏ హెల్ప్ చేయరు, నేను పని చేయని మోరాన్ చేస్తాను. చిన్నప్పటి నుంచి చక్కగా పని చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? మమ్మీ డాడీ నేర్పించకూడదు. పీబీఎస్కి వచ్చిన తర్వాత మా పిల్లోడు మంచిగా అయ్యాడు, మా పాప మంచిగా అయిందని వాళ్ళు చెప్పాలి. మీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఓకేనా? అలాగే స్టడీస్ కూడా బాగా చదువుకోవాలి. అరే చిన్న ఎక్కడరా బిస్కెట్ రంగు, నువ్వే చక్కగా నన్ను చూడు. అరే మీడియా టీం లేకండి ఒకసారి, మీడియా టీం పైకి లేకండి. అది చూడండి, ఆ మీడియా టీం, ఆ అన్నోళ్ళు అక్కోళ్ళు వాళ్ళందరూ, ఇంకా ఆడపిల్ల కూడా ఉన్నారు. ఈ వీబీఎస్ నుంచే చక్కగా వచ్చి రెగ్యులర్గా పరిచర్య, చర్చిలో పరిచర్య చేయడం మొదలుపెట్టారు. అటు దేవుని పని నేర్చుకోండి, అటు చదువుకుంటున్నారు. ఓకే, చక్కగా చిన్నప్పటి నుంచి దేవుని అంటే భయభక్తులు కలిగి చక్కగా పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు ఒక సమయల్లా, ఒక మోయేసలా మనల్ని దీవిస్తాడు. ఓకే అని చెప్పాలి. ఓకేనా? రైట్. నన్ను ఇంకొకటి, ప్రార్థన చేయడం నేర్చుకున్నారా? ఎంతమంది నేర్చుకున్నారు ప్రార్థన? రైట్. మరి బైబిల్ చదవడం నేర్చుకున్నారా? బైబిల్ చదవడం నేర్చుకున్నారా? చేతులు పైకి ఎత్తండి. ఇక వినండి, ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉన్నా సరే మినిమం 3 chapters చదువుకోవాలి. ఎగ్జామ్ రోజున కూడా చదువుకుని వెళ్ళి దేవుడిని బ్లెస్ చేస్తాడు. ఆమేనని చెప్పాలా? మామూలు రోజుల్లో 5 to 10 chapters చెప్పాలి. బైబుల్ ఎన్ని చాప్టర్స్ చదవాలి? నీకు అర్థమైన అర్థం కాకపోయినా చదివేసేయి, దేవుడిని తర్వాత బ్లెస్ చేస్తాడు. ఓకే చెప్పాలి. ఓకేనా? రైట్. ఇంకా మీకు సండే స్కూల్లో బాగా టీచర్స్ బాగా చెప్తున్నారా లేదా బాగా చెప్పట్లేదా? ద బెస్ట్ టీచర్ ఎవరు సండే స్కూల్లో మీకు?
రూపక్క, నీలిమక్క, ఒక నిమిషం. నీలిమక్క బెస్ట్ టీచర్ అన్న చేతులు పైకెత్తండి. ఓ, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీలిమక్క. నెక్స్ట్ రూపక్క అన్నారు ఎవడు పిల్లాడు. రూపక్క ఫ్యాన్స్ ఎంతమంది చేతులు పైకెత్తే బాగా చెబుతారు రూపక్క అని. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, నెక్స్ట్ ఇంకా శిరీషక్క, ఆశక్క. ఆశక్క ఫ్యాన్స్ ఎంతమంది చేతులు పైకెత్తండి. ఆశ టీచర్ ఫ్యాన్స్. బ్యూలక్క. ఏ బ్యూలక్క ఎవరు? అరే బ్యూల లేదురా బాబు, మనకి హ్యాండ్ ఇచ్చేసి ఎక్కడో ఉంది. నెక్స్ట్ ఇంకా జ్యోతి అక్క. హూ ఈజ్ జ్యోతి? ఈ జ్యోతి అక్క. జ్యోతి అక్క ఫ్యాన్స్ చేతులు పైకెత్తండి. శిరీష. శిరీషక్క. హూ ఈజ్ శిరీష? సండే స్కూల్ టీచర్. నువ్వమ్మా? రైట్. శిరీష అక్క ఫ్యాన్స్ ఎంతమంది చేతులు పైకెత్తండి. ఓకే, గుడ్. గీతక్క. హూ ఈజ్ గీతక్క? గీతక్క ఫ్యాన్స్లో ఎవరు చేతులు పైకెత్తండి. గీతక్క ఫ్యాన్స్. ఓ గుడ్. ఇది అయిపోగానే మీరందరూ నన్ను కలవండి. ఓ 10 నిమిషాలు మాట్లాడే ప్రేయర్ చేసి వెళ్తా మీకు, ఓకేనా? రే చేతులు ఎత్తిన వాళ్ళందరూ, పరిచర్య చేస్తాను చేతులు ఎత్తిన వాళ్ళందరూ, దేవుడు మిమ్మల్ని బ్లెస్ అయ్యింది గాక. మరి చక్కగా సండే సాటర్డే అన్నోళ్ళు చెప్తారు, చక్కగా వచ్చి వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. మీరేం బరువులు ఎత్తే అవసరం, చక్కగా ముందు నేర్చుకోవాలి. చక్కగా ఇంట్లో కూడా చక్కగా అమ్మా నాన్న చెప్పిన హెల్ప్ చేయమని చక్కగా చేయాలి, ఓకేనా? ఇటు చదువులో ఫస్ట్ ఉండాలా, నెక్స్ట్ భక్తిలో చర్చిలో ఫస్ట్ ఉండాలి, ఓకేనా? అరే ఓకేనా? అక్క ప్రిస్కెల్ అక్క కూర్చో కూర్చో. జూనియర్ ప్రిస్కెల్ కూర్చో. నేను లాస్ట్గా మొన్న ఒక పాప వచ్చి అంకుల్ నేను పాస్ అయ్యాను. ఇటు చూడండి, పాస్ అయ్యాను. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 1000కి 900 చేంజ్ వచ్చినాయి. ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పా. తర్వాత పిలిచి చెయ్యి ఎత్తే పైకి. అరే నన్ను చూడండి రా, పిలిచి చెయ్యి పైకెట్టా, కొడతానన్నా. అదేంటి అంకుల్ 900 చేంజ్ వచ్చినాయి, మీరేంటి కొడతానన్నారేంటి అన్న. నన్ను చూడాలా. మన ఎవరు పిల్లలు? జ్ఞానం ఇచ్చేది ఎవరు? దీవించేది ఎవరు? ఏ గ్రేడ్ వచ్చింది మంచిదే, నువ్వు టాపర్ అయ్యే మంచిదే. ఆ 5 మార్క్స్ ఎందుకు తగ్గినాయి? నీకు 100కి 100 రావాలా. నన్ను చూడు, అరే నన్ను చూడు, నీకు 100కి 100 రావాలి. ఎంతమందికి అర్థమవుతుందా మాట? అరే నన్ను చూడండి. అరే నన్ను చూడండి. డేవిడ్కి దేవుడు ఎగ్జామ్ పెడితే 99 మార్క్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి చెప్పండి, గట్టి చెప్పాలి. డేవిడ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీరు చెప్పాలి, ఎన్ని వచ్చినాయి? గుడ్డా బ్యాడా? కానీ డాడీ ఏమన్నా తెలుసా, ఆ 1 మార్క్ ఎందుకు మిస్ అయిందని తిట్టారు. యు ఆర్ ఏ లూజర్ అన్నారు. హలో అరే చిన్న వైట్ టీషర్ట్, అరే నన్ను చూడరా నాన్న, నన్ను చూడరా. హలో అరే చిన్న, అరే ఏం చేస్తున్నారు? సీరియస్ లేదరా మీకు? గీత వదిలేయండి అని వదిలే. ఒక తర్వాత తీసు పేరు. అయ్ నన్ను ఎటు ఆ 1 మార్క్ ఎందుకు మిస్ అయింది అన్నాడు డాడీ. ఇప్పుడు చెప్పండి నాకు, మనకి ఎంత పర్సంటేజ్ రావాలా? చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? గుడ్. ఎందుకంటే ఆ కృప, ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు మన దేవుడు. నువ్వు గొప్ప దేవుడిని నమ్ముకున్నావు. హల్లెలూయా. ఓకే, ప్రార్థన చేద్దాం. నీకు వస్తాయి, టాపర్ అవ్వాలి నువ్వు. కొందరు చూస్తా పాస్ అయితే చాలు, ఏ గ్రేడ్ వచ్చిందని చెప్తాడు. అలా కాదు,
చక్కగా అటు బాగా మంచిగా లెసన్స్ చదువుకోవాలా, ఇటు చర్చికి రావాలా, భక్తి చేయాలా, మమ్మీ డాడీకి కూడా ఒబీడియన్స్గా ఉండాలి. చెప్పాలి ఓకేనా? డైలీ ప్రేయర్ చేసుకోవాలా, డైలీ చక్కగా బైబిల్ చదువుకోవాలా. చెప్పాలి ఓకేనా? నువ్వు అల్లరి పిల్లవు, అల్లరి చేస్తున్నావని ఎవరు నాకు కంప్లైంట్ చేయకూడదు. ఓకేనా? దిస్ ఈజ్ సమ్మర్ టైం, ఇది ఎండలు ఎక్కువ ఉంటాయి, బయట ఆటగా పాటగా తిరగొద్దు. నన్ను అదేనా డీహైడ్రేషన్ అయిపోయి చచ్చిపోతారు. అందుకని బయటికి వెళ్ళవద్దు. ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే నీడ లేదా గొడుగు పట్టుకుని మమ్మీ డాడీతో వెళ్ళండి తప్ప, లేకోకుండా ఎండలో బయట ఆడుకోవద్దు. ఆడుకున్న ఈవినింగ్ టైం ఆడుకోండి. నన్ను చూడండి నన్ను చూడు. గుడ్ ఫ్రెండ్స్తో ఆట ఆడుకుంటేనే గుడ్ ఫ్రెండ్ అవుతాడు, నువ్వు కూడా గుడ్గా ఉంటావు. బ్యాడ్ ఫ్రెండ్స్తో ఆటలాడుకుంటే ఏమవుతావు? మరి నీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలా? బూతులు మాట్లాడేవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, దొంగతనాలు చేసేవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. రే నా మాట వినరా, రే నా మాట వినరా. అల్లరి చేసేవాళ్ళు ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఆడు అల్లరి చేస్తున్నాడు, పక్కన కూర్చో. ఇక వీడు అల్లరాడే. అది నువ్వు అక్కడ ఉంటారా, నువ్వు వీడు వెళ్ళిపోతున్నాడు అయస్కాంతంలాగా, మ్యాగ్నెట్ లాగా. ఇక చూడండి నాన్న, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద చెప్పాలి నిన్ను, అందరూ చెప్పండి, నన్ను ఎక్కిస్తాడు. దేశం యొక్క చెప్పండి ఉన్నత స్థలముల మీద యేసయ్య నన్ను ఎక్కిస్తారు, నన్ను దీవిస్తారు యేసు నామములో. ఆమెన్.